औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। लक़द मन्नल्लाहु अलल मुअ्मिनीन इज़ बअस फ़ीहिम रसूलन मिन अनफ़ुसिहिम यतलू अलैहिम आयातिही व युज़क्कीहिम व युअल्लिमुहुमुल किताब वल हिक्मा व इन कानु मिन क़ब्लु लफ़ी ज़ुलालिम मुबीन। సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు, మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని కురిపించును గాక. ఆమె. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, దైవం తన అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 164వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహా ఉపకారాన్ని చేశాడు. స్వయంగా వారి నుండే వారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్త దైవ వాక్యాలను వారికి వినిపిస్తాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని నేర్పుతాడు. వాస్తవానికి వారు ఇంతకు పూర్వం స్పష్టమైనటువంటి అపమార్గాల్లో పడి ఉండేవారు. సోదరులారా, మనం అనేక సందర్భాల్లో వినడం జరిగింది, సృష్టి ప్రభువు మరి మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చే నిమిత్తము తన గ్రంథాలను, తన ప్రవక్తలను పంపి ఉన్నాడు. మరి అనాది నుండి కూడా దైవము అనేక మంది ప్రవక్తలను పంపడం జరిగింది. అలాగే వారందరికీ కూడా గ్రంథాలను కూడా ప్రసాదించడం జరిగింది. మనము చూస్తాము, సుమారు నేటికి 2000 సంవత్సరాలకు పూర్వము దైవం ఈసా అలైహిస్సలాం క్రీస్తు యేసును ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపడం జరిగింది. ఆయన అతి స్పష్టమైనటువంటి సందేశాన్ని, మార్గదర్శకత్వాన్ని వారికి ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఇన్ని అబుదుల్లా రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదు హాజా సిరాతు ముస్తఖీం. ఓ ఇజ్రాయెల్ జాతి వారులారా, నేను మీ వద్దకు దైవం పంపగా వచ్చినటువంటి ప్రవక్తను, నేను దేవుని దాసుడను, నన్ను మీరు అనుసరించండి. నా ప్రభువు, మీ ప్రభువు కేవలం ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించండి. ఇది ఒక్కటే మీకు సాఫల్యాన్ని తీసుకుని వెళ్ళేది, నిత్య జీవాన్ని ప్రసాదించేది. కాబట్టి మీరు సృష్టి ప్రభువు ఒక్కడిని మాత్రమే ఆరాధించండి. ఇంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన ఇజ్రాయెల్ జాతి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన వారు రకరకాలైనటువంటి సిద్ధాంతాలను కల్పించుకొని ఏ సందేశం అయితే క్రీస్తు యేసు వారికి ఇవ్వడం జరిగిందో దాని నుండి వారు మరలిపోయారు. ఈ విధంగా సుమారు 500 సంవత్సరాలు గడిచిన తర్వాత దైవం తన అంతిమ ప్రవక్తను మరి పంపడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన అంతిమ ప్రవక్తగా దైవము ఎన్నుకొని సర్వమానవాళికి మరి చివరిగా మరొకసారి ఆయన సందేశాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. అనాది నుండి కూడా దైవము తన ప్రవక్తల ద్వారా ఒకే సందేశాన్ని పంపించాడు. ఇది మనం అనేక సందర్భాల్లో విన్నాం. దైవం ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధించండి, ఆయనకు సాటి సమానాన్ని కల్పించకండి, దైవ ప్రవక్తలను దైవాలుగా భావించకండి, దైవ ప్రవక్తలను అనుసరించండి, ఆరాధన మాత్రము సృష్టి ప్రభువుకు చేయండి. ఈ సందేశాన్ని మర్చిపోయినటువంటి ప్రజలకు మరొకసారి జ్ఞాపకం చేసే నిమిత్తము దైవము తన అంతిమ ప్రవక్తను పంపించడం జరిగింది. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము మక్కా నగరంలో మరియు మదీనా నగరంలో
23 సంవత్సరాల పాటు దేవుని సందేశాన్ని వారికి ఆ ప్రజలకు అందజేయడం జరిగింది. మరి ఆయన రాకకు పూర్వము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి గమనించినట్లయితే మరి అత్యంత భయంకరమైనటువంటి చెడులలో వారు కూరుకుపోయి ఉండేవారు. చిన్న చిన్న కారణాలకు సంవత్సరాల తరబడి నరమేధాన్ని, రక్తపాతాన్ని సృష్టించుకునేవారు. ఆడపిల్లలను సజీవంగా పాతిపెట్టేసేవారు. ఇంకా వ్యభిచారము, మద్యపానము అత్యంత సర్వసాధారణము అయిపోయినటువంటి ఆ సమాజంలో నీతి, న్యాయము అనేదానికి ఏ మాత్రం కూడా స్థానం లేనటువంటి ఆ సమాజంలో సోదరులారా, ఎవరిదైతే బలం ఉంటుందో వాడిదే రాజ్యంగా మరి భయంకరమైనటువంటి అటువంటి పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశాన్ని మరి వారికి అందజేయడం జరిగింది. ఏ విధంగా? మానవులందరూ కూడా సమానమే, మానవులందరి దైవము ఒక్కడే. మానవత్వం పునాదిగా ఆయన ఒక అత్యంత సుందరమైనటువంటి సమాజాన్ని ఆయన స్థాపించారు. ఆ సమాజం యొక్క పునాది ఏమిటంటే మానవత్వము. అందరికీ కూడా దేవుడు ఒక్కడే, దైవం ముందు అందరూ కూడా సమానమే అన్నటువంటి సిద్ధాంతం మీద ఆయన ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించారు. మరి ఆయన కేవలం 23 సంవత్సరాలలో ఈ మహా విప్లవాన్ని ఆయన సాధించి చూపించారు. అత్యంత సుందరమైనటువంటి సమాజాన్ని ఆయన నిర్మించి ప్రపంచానికి ఒక నమూనాగా ఆయన చూపించడం జరిగింది. మరి సోదరులారా, ఆయన చేసినటువంటి పనులు ఏమిటి 23 సంవత్సరాలలో అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, ప్రవక్త వారు మరి చిన్న చిన్న కారణాలకు నరమేధాన్ని సృష్టించుకునే ఆ వ్యక్తుల మనస్సులో సాటి సోదరుల పట్ల అత్యంత ప్రేమను కలిగి ఉండే విధంగా వారు వాళ్ళ మనస్సును మార్చివేయడం జరిగింది. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా సాటి సోదరుడు నా గురించి ఏమాత్రం కూడా బాధపడకూడదు, అటువంటి మరి వ్యక్తిత్వాన్ని ఆయన రూపొందించడం జరిగింది. స్థిరమైనటువంటి నివాసం లేక అటు ఇటు తిరిగే సంచార అరబ్బులను మరి ప్రపంచానికి మార్గదర్శకులుగా, మార్గాన్ని చూపించేవారుగా, నాయకులుగా ఆయన మార్చివేశారు. మరి నిత్యం మద్యపానంలో మునిగి ఉండే ఆ జాతిని మద్యం అంటేనే అసహ్యించుకునే జాతిగా ఆయన మార్చివేశారు. మరి ఆడబిడ్డలు పుడితే అరిష్టమని సజీవంగా పాతిపెట్టేసే ఆ భయంకరమైనటువంటి రాళ్ల మాదిరిగా మారిపోయినటువంటి వాళ్ళ మనస్సులను మరి ఆడబిడ్డ పుడితే చాలు, మరి ఆడబిడ్డలు స్వర్గానికి వారధులు, మమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళేవారు అని ఎంతో ప్రేమను, అనురాగాన్ని కలిగి ఉండేవారిగా ఆయన వాళ్ళ హృదయాన్ని మార్చివేశారు. మరి వ్యభిచారం భయంకరమైనటువంటి విచ్చలవిడిగా మరి కొనసాగే ఆ సమాజంలో మరి పరస్త్రీని వారు కన్నెత్తి చూస్తేనే మరి దైవం అది ఎంత మాత్రం కూడా ఇష్టపడడు అన్నట్లుగా మరి చూపులు క్రిందకు దించుకొని వెళ్ళిపోయేవారిగా ఆయన వాళ్ళ హృదయాలను మార్చివేశారు. ఇంకా ప్రధానంగా సృష్టి ప్రభువును విడిచిపెట్టి అనేక మిథ్యాదైవాలను కల్పించుకుంటూ సాటి మానవులను దేవుళ్ళుగా భావించి ఆరాధన చేస్తూ దైవానికి దూరంగా పోతున్న వాళ్ళను తిరిగి దైవం వైపునకు చేర్చి కేవలం మీ దేవుడు ఒక్కడే, మీరు మధ్యవర్తులను అంత మాత్రం కూడా ఆశ్రయించకండి, నేరుగా మీరు దైవాన్ని అడగండి, ఆయన మీకు ప్రసాదిస్తాడు అని దైవానికి దూరంగా పారిపోతున్న వాళ్ళను తిరిగి ఆయన దైవానికి దగ్గరగా చేర్చడం జరిగింది. సోదరులారా, ఇదంతా కూడా కేవలం 23 సంవత్సరాల్లో ఆయన మహా విప్లవాన్ని సాధించి చూపించారు. ఒక సుందరమైనటువంటి సమాజాన్ని ఆయన నిర్మించి చూపించారు. ఆ సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. డబ్బున్నవాడికి ఒక న్యాయము, డబ్బు లేని వాడికి ఒక న్యాయము, లేకపోతే ఉన్నత వంశం వాడికి ఒక న్యాయము, మరి మరొకరికి తక్కువ వంశం వాడికి ఇంకొక న్యాయము. ఎంత మాత్రం కూడా ఉండదు సోదరులారా ఆయన నిర్మించినటువంటి సమాజంలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తన అంతిమ ప్రసంగంలో ఒక మాట చెప్తారు. అదేమిటంటే, ఓ ప్రజలారా, ఓ ఆదం బిడ్డలారా, ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అదేమిటంటే, మీ అందరి తండ్రి ఒక్కడే, మీ అందరి దేవుడు కూడా ఒక్కడే, ఒకే తల్లి తండ్రి సంతానమే మీరందరూ కూడా. కాబట్టి అరబ్బునికి అరబ్బేతరుపే కానీ
అరబ్బేతరునికి అరబ్బుపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు. అందరూ దేవుని వద్ద సమానమే. మీలో ఎవరు దైవానికి ఎక్కువగా భయపడతాడో వాడు మాత్రమే దైవానికి చేరువవుతాడు అని ఆయన ఈ తారతమ్యాలను కూకటి వేళ్లతో పెకలించి వేశారు సోదరులారా. ఈ రోజున మనం చూస్తుంటాం ఉన్నత జాతి, నిమ్న జాతి అని, ఇంకా ఉన్నతమైనటువంటి వంశము, తక్కువ వంశం అని మనం ఈ రోజున చూస్తున్నాము. జాత్యహంకారంతో కుట్టుమిట్టాడుతున్నటువంటి దేశాలను, ఇజ్రాయెల్ లాంటి దేశాలను మనం చూస్తున్నాము. మేము గొప్ప జాతి, ఇజ్రాయెల్ అనే జాతి మాది గొప్ప జాతి, మరి మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ జాతి, మేము దైవానికి అత్యంత ఇష్టలము, దేవుని బిడ్డలము, మమ్మల్ని దైవం ఎంత మాత్రం కూడా ప్రశ్నించడు, స్వర్గం మా కోసమే మరి దైవం తయారు చేసి పెట్టాడు అని జాత్యహంకారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతులు మనం ఈ రోజున చూస్తున్నాము. ఇంకా పలానా కులం వాళ్ళు గొప్పవాళ్ళు, పలానా కులం వాళ్ళు తక్కువ వాళ్ళు, పలానా మతం వాళ్ళు గొప్పవాళ్ళు, పలానా మతం వాళ్ళు తక్కువ వాళ్ళు అని ఈ రోజున మరి అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ విధమైనటువంటి తారతమ్యాలు దేవుని వద్ద ఎంత మాత్రం కూడా లేవు. దైవం వద్ద చేరేవి కేవలము మీ భక్తి, మీ దైవభీతి, మీ అమలు మాత్రమే. ఈ గొప్పలు ఇక్కడి వరకే, మరణం తర్వాత ఎంత మాత్రం కూడా మీకు పనికిరావు అని ఆయన కేవలం మానవత్వం పునాదిగా మానవులందరూ కూడా సమానమే అన్న సిద్ధాంతం మీద ఆ సుందర సమాజాన్ని నిర్మించారు సోదరులారా. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అటువంటి సమాజము మనకు మరొకసారి అవసరం ఉన్నదా లేదా? తప్పనిసరిగా ప్రపంచంలో నేడు అటువంటి సమాజం యొక్క స్థాపన అత్యంత అవసరము సోదరులారా. అటువంటి మనము కలలు కంటాం, గాంధీజీ కలలు కన్నారు, ఇంకా గొప్ప గొప్ప పెద్దలు మనకు ఈ విధంగా కలలు కంటూ మనకు సందేశాన్ని ఇచ్చారు. అటువంటి రాజ్యం కావాలి, అటువంటి సమాజ స్థాపన కావాలి అని చెప్పేసి. ఏ విధంగా సాధ్యమవుతుంది సోదరులారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మనకు ఒక నమూనాగా ఆయన సమాజాన్ని స్థాపించి చూపించారు. సుందరమైనటువంటి సమాజం. అక్కడ ఎవరి హక్కులు హరించబడవు. పెద్దవాళ్ళకు ఒక హక్కు, తక్కువ వాళ్ళకు హక్కు ఎంత మాత్రం కూడా ఉండదు సోదరులారా. కాబట్టి అందరికీ సమానమైనటువంటి హక్కులు దక్కుతాయి. ఇంకా దేవుని యొక్క ఆరాధన, ఆయన నిజమైనటువంటి ఏ విధంగా ఆయనను ఆరాధించాలో ఆ విధంగా ఆ సమాజంలో ఆరాధన ఉంటుంది. ఏ విధంగా దైవానికి ఆయన హక్కును చెల్లించాలో ఆ విధంగా చెల్లించబడుతుంది. ఎందుకంటే దైవం ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడము ఆయన హక్కును మనము మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. ఏ విధంగా అయితే తండ్రి స్థానాన్ని మనము మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వము. ఎంతటి దుర్మార్గుడైనటువంటి కుమారుడు, ఆ కుమారుడు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా తండ్రి స్థానాన్ని మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వడు సోదరులారా. అదేవిధంగా దేవుని స్థానాన్ని మనము మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. మరి వాళ్ళు మనకు ఎంతగా ఇష్టమైనప్పటికీ కూడా, మనం ఎంతగా వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎంతగా మనకు వాళ్ళు అత్యంత ఆప్తులు అయినప్పటికీ కూడా దైవం యొక్క స్థానము మరొకరికి ఎంత మాత్రం కూడా మనం ఇవ్వకూడదు. వాళ్ళను నిస్సందేహంగా మంచివాళ్ళు అయితే, మనకు మార్గాన్ని చూపించిన వాళ్ళు అయితే వాళ్ళను అనుసరించాలి, వాళ్ళను ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి. కానీ ఆరాధన మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఆరాధన అనేది కేవలం దేవుని సొత్తు మాత్రమే, ఆయన ఒక్కని హక్కు మాత్రమే. కాబట్టి సోదరులారా, ఇక్కడ మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, తన ప్రవక్తను ప్రత్యేకంగా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఆయన పేరు కాదు సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారిని మనము గౌరవించడము అదొక పద్ధతి అన్నమాట. అంటే మన అందరికీ మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి మహాపురుషులను మనము సముచితమైనటువంటి విధంగా గౌరవించడము మన విధి, మన కర్తవ్యం. కాబట్టి ప్రవక్తల పేర్లు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే మనము ప్రస్తావిస్తామో, మరి మన ఇంటిలో మన అన్నయ్యలను తమ్ముళ్ళను పిలుచుకున్నట్టు ఏకవచనంతో వాళ్ళని సంబోధించి అగౌరవపరచకూడదు. ఉదాహరణకు క్రీస్తు యేసు ఉన్నారు, క్రీస్తు యేసు వచ్చాడు, యేసు వెళ్ళాడు, ఈ విధంగా ఏకవచనంతో సంబోధించి మనం వాళ్ళను అగౌరవపరచకూడదు. అందుకనే ముస్లిం సోదరులు ఈసా అలైహిస్సలాం అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే ఈసా క్రీస్తు అలైహిస్సలాం, దేవుని శాంతి ఆయనపై కురియుగాక, దేవుని కారుణ్యం ఆయనపై కురియుగాక, దైవం ఆయనను చల్లగా చూడుగాక అని ఆయనకు ఒక ప్రార్థన చేయడం అన్నమాట. ఇదే విధంగా సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దీని అర్థం ఏమిటంటే దేవుని శాంతి ఆయనపై కురియుగాక అని అర్థం. ఈ విధంగా మన పెద్దలను, మన ప్రవక్తలను మనం గౌరవించడము మన కర్తవ్యము, మన బాధ్యత. కాబట్టి సోదరులు, ఎందుకంటే
మరి ప్రజలలో ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వాళ్ళు ప్రవక్తలు. అటువంటి వారిని దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు కాబట్టి, దైవం వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు కాబట్టి మనము కూడా వాళ్ళను ఎంతో గౌరవంతో సంబోధించాలి. అంతే తప్పించి మనము ఏదో మన స్నేహితులను పిలుచుకున్నట్టు ఏకవచనంతో వచ్చాడు వెళ్ళాడు అని సంబోధించే వాళ్ళని ఎంత మాత్రం కూడా అగౌరవపరచకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే సోదరులు, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనం ఆలోచన చేసి ఇంకా జ్ఞానాన్ని మనం సంపాదించి ఒక మంచి దేవుని దాసుల మాదిరిగా మనం జీవితం గడిపే విధంగా సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.